అండి. మనం వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసుకునే కలశము ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అందులో ఏమేమి ద్రవ్యాలు ఇవన్నీ వేయాలనేది ఈ వీడియోలో వివరంగా చూద్దామండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోదలుచుకున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా చేసుకొని ఆవు పేడ ఉన్నట్లయితే ఆవు పేడతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. ఆవు పేడ దొరకని వాళ్ళు ఎవరైనా సరే కొంచెం పసుపుతోటి మనం ఆ ప్లేస్లో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని దాని మీద మనం అమ్మవారిని పెట్టుకుంటాం కదండి. మీరు అమ్మవారిని ఈ విధంగా ప్రతిమ ఏర్పాటు చేసుకొని ఇలా చేసుకున్నా పర్వాలేదండి, లేదా ఫోటో అయినా పెట్టుకొని ఆ ఫోటో ఎదురుగా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా బియ్యం పోసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఇలా రాగి చెంబు లేదా ఇత్తడి లేదా వెండి చెంబు ఏదైనా తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా వాష్ తీసుకొని గంధము కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని మనం ప్లేట్లో బియ్యం పెట్టుకున్నాం కదండి, దాని మీద పెట్టుకొని ఆ చెంబులో సగం వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇందులో ఏమేమి వేయాలనేది ఇప్పుడు చెప్తానండి. కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసుకోవాలి. అలాగే జవ్వాది అండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది జవ్వాది. అలాగే పచ్చకర్పూరం కొంచెం వేసుకొని మామిడి ఆకులు ఉంటాయి కదండి, ఈ మామిడి ఆకులు 5 ఆకులు పెట్టుకోవాలి. మామిడి ఆకులు దొరకని వాళ్ళు మీరు తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. అలాగే ఒక కొబ్బరికాయ పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని పీచు పైకి వచ్చే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక బ్లౌజ్ పీసు మనం కలిసి మీద ఎలా పెడతామో ఆ విధంగా ఏర్పాటు చేసుకొని ఆ బ్లౌజ్ పీస్ మీద కూడా గంధము కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని ఇంకా మన దగ్గర ఏ పుష్పాలు అయితే ఉంటాయో ఆ పుష్పాలతోటి మనం ఈ కలశాన్ని చుట్టూ కూడా అందంగా అలంకరించుకుంటే ఇలా కలశం ఏర్పాటు చేసుకొని ఈ కలశం ముందు మీరు ఒక ప్లేట్లో కావచ్చు లేదా ప్లేట్ లేకపోతే తమలపాకులో అయినా సరే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అనమాట. ముందుగా కలశానికి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.